హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 18 to 24 మంత్స్ బేబీకి 2 లేయర్ ప్రిల్స్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాము. ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ 11 ఇంచెస్, లెంత్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ 4 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ముందుగా బ్యాక్ నెక్ని రౌండ్ షేప్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర అంటే నెక్ వైపు నుండి ఆర్మ్ హోల్ వైపుకి డౌన్గా 1/2 ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అలాగే కింద నడుము దగ్గర కూడా 1/2 ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జిప్ వేసుకుంటాము. ఇప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్స్ని తీసుకొని ఈ షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్స్ కోసం 9 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్ ఉన్న 2 క్లాత్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 స్లీవ్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా ఒకవైపు క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ 2 ఇలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పై వైపున అంటే ఓపెన్ సైడ్ వైపు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం కుచ్చు పెట్టుకోవడం కోసం కాబట్టి లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలాగే రెండో స్లీవ్ని కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఈ లూజ్ కుట్ని ఒక దారం పట్టుకొని కుచ్చు వచ్చే విధంగా లాగాలి. ఇప్పుడు 2 స్లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు షోల్డర్స్ కుట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కుట్టుకున్న ఈ స్లీవ్స్ని ఈ హ్యాండ్స్ దగ్గర పెట్టుకొని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్లీవ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ని రివర్స్ సైడ్ ఉంచి నెక్ చుట్టూతా కుట్టుకోవాలి.
ఇప్పుడు రెండు వైపులా ఉన్న హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. జాయింట్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ నుండి ఈ హ్యాండ్స్ లోపల నుండి ఈ బ్యాక్ సైడ్ ఉన్న 2 పార్ట్స్ని తీసుకొని లాగాలి. ఇప్పుడు బాటమ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఈ బాటమ్ క్లాత్కి విడ్త్ 21 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ని 2 లేయర్స్ ఫ్రాక్లా కుట్టుకోవడం కోసం టోటల్ లెంత్ 14 ఇంచెస్ పెట్టాం కదా. ఇప్పుడు హాఫ్కి అంటే 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2 లేయర్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ని తీసుకొని ప్రిల్స్ పెట్టుకోవడం కోసం ఒక సైడు లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు దారం పట్టుకొని ప్రిల్స్ వచ్చేలాగా లాగాలి. ఇలాగే సెకండ్ లేయర్ కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ 2 లేయర్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ యొక్క 2 సైడ్స్ లైనింగ్ క్లాత్ యొక్క 2 సైడ్స్ పట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగే రెండవ వైపు కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. బయటికి ఖర్చులు కనపడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ యొక్క ఫస్ట్ లేయర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ యొక్క ఫస్ట్ లేయర్కి ప్రిల్స్ పెట్టుకున్న సెకండ్ లేయర్ని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అంచులు కుట్టుకున్న తర్వాత జిప్ కూడా వేసుకోవాలి. జిప్ కుట్టుకోవడం ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడండి. అంతే, ఫ్రాక్ రెడీ అయిపోయింది.